వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. కష్టాలన్నీ నాకేనా, ఏ పని చేసినా కలిసి రావడం లేదు అని బాధపడే వాళ్ళకు మీరు ఏం చెప్తారు, ఎలా మోటివేట్ చేస్తారు, వివరించండి. అవునండి, మనం వింటుంటాం సమాజంలో చాలామంది కష్టాలు రాగానే ఈ మాటలు మాట్లాడుతుంటారు. కష్టాలన్నీ నాకేనా, ఎందుకు వస్తున్నాయి, ఏం చేసినా కలిసి రావటం లేదు, ఈ విధంగా మాట్లాడుతుంటారు. కానీ మనం ఇక్కడ విచిత్రం ఏంటంటే, మరి అదే వ్యక్తులకు సుఖాలు వరుసనే వచ్చినాయి అనుకుందాం, లేకపోతే లాభాలు వరుసనే వచ్చినాయి. మరి ఎప్పుడైనా అనడం చూసారా, ఈ సుఖాలన్నీ నాకేనా, ఈ లాభాలన్నీ నాకేనా అని ఎప్పుడైనా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారా? నేను చూడలేదు. ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా మాటలు మాట్లాడుతూ బాధపడుతూ ఉంటారండి. అవునా కదా? ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి ఈ కష్టాల గురించి సరైన ఆలోచన విధానం ఎవరు నేర్పలేదు. దాన్నే రైట్ థింకింగ్ అంటాం అన్నమాట. ఆ రైట్ థింకింగ్ నేర్చుకుంటే కష్టాలు వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదండి. రైట్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే, థింకింగ్ బేస్డ్ ఆన్ రియాలిటీ, అంటే ఆలోచన విధానం వాస్తవాన్ని బేస్ చేసుకోనండి. ఇప్పుడు కష్టాలు సుఖాలు అనేవి ప్రతి వ్యక్తికి వస్తాయండి. అంటే అర్థం ఏంటంటే, కష్టాలు రాని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. మీకు ఎంత డబ్బులున్నా, ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నా, మన సమాజంలో చూస్తున్నాం కదా ఈ రోజున, వాళ్ళకి డిఫికల్టీస్, కష్టాలు అనేవి వస్తాయండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మరి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఆ కష్టాలు ఎదుర్కోవాలంటే మన శక్తి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనకి ఎవరు నేర్పలేదండి. ఆ నేర్పకపోవటం వల్ల ఈ కష్టాలు వచ్చినప్పుడు మనుషులు ఈ విధంగా డిప్రెసివ్గా మాట్లాడుతున్నారండి. అర్థమైందా మీకు? సో కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే, కష్టాలు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కష్టం మనం ఏ మిస్టేక్స్ చేయటం వల్ల వచ్చింది, ఏదో తప్పులు చేయటం వల్ల కదా ప్రాబ్లం అంటూ వచ్చేది. ఓకే, ఎక్కడ మిస్టేక్స్ చేశామో, తెలిసి చేశామా, తెలియక చేశామా, అది మనం అనలైజ్ చేసుకోవాలి. అదేనా మీకు? అదేవిధంగా ఇప్పుడు మరి ఏదైనా విషయాల్లో మన సరైన నాలెడ్జ్ లేకపోతే ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడు కూడా కష్టాలు వస్తాయి. ఒక స్టూడెంటే ఉన్నాడు, సరిగా చదవలేదు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు దానికి కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాలి కదా. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, సరిగా బిజినెస్ రన్ చేయలేదు, నష్టం వచ్చింది, మరి డిఫికల్టీ ఫేస్ చేయాలి కదా. తప్పకుండా. అంటే అర్థం ఏంటంటే, మనం తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము, లేదా కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంటాము. ఫెయిల్ అయినప్పుడు మనం ఈ డిఫికల్టీస్లో పడతామన్నమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ డిఫికల్టీస్ వచ్చినప్పుడు మనం ఏం మిస్టేక్స్ చేశాము, ఎందుకు ఫెయిల్ అయ్యాము, అంటే మన దగ్గర సరైన జ్ఞానం ఎక్కడ లేదు, ఈ కష్టం అనేది నాకు ఏం పాఠం నేర్పుతుంది, ఏం లెసన్ నేర్పుతుంది, ఏం తప్పులు చేశానని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కష్టం ఇచ్చేటువంటి పాఠాన్ని నేర్చుకొని, ఏదైనా తప్పులుంటే ఆ తప్పులు మళ్ళీ చేయకుండా, కొన్ని విషయాల్లో సరైన జ్ఞానం లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి. సరైన థింకింగ్ రావాలన్నమాట. ఆ థింకింగ్ వస్తే మెల్లమెల్లగా మనం వాటిని ఎదుర్కోవచ్చు. కోరి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కష్టాల నుంచి మనం తగ్గించుకోవాలంటే ఎలా చేయాలి అంటే, మనకు బాగా సుఖాలు ఉన్నప్పుడు, మనకు లాభాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ కష్టాలు ఉన్న ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకోవాలండి. ఇప్పుడు వీళ్ళు బాగా వచ్చినాయండి, బాగా సుఖాల్లో ఉన్నారు, 10 మంది డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసామనుకోండి, రేపు ఏదైనా మన డిఫికల్టీ వచ్చినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కదా మరి? కాబట్టి కష్టాలు వచ్చి నేను బాధపడుతూ కూర్చునే కంటే, మనం సుఖంలో ఉన్నప్పుడు కనుక 10 మందికి హెల్ప్ చేసి ఉంటే, వాళ్ళలో కొంతమంది అయినా మనం తిరిగి హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు మన కష్టాల నుంచి త్వరగా బయటపడవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని విషయాలు సరైన నాలెడ్జ్ లేదు, లేదా కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు తీర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానసిక సమస్యలు, డిప్రెషన్, ఏదో ఒక డిఫికల్టీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మంచి అనుభవం ఉన్న సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి సొల్యూషన్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ కష్టం నుంచి బయటపడవచ్చు. లేదా కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఈ విధంగా అప్పులు చేసాం, మరి వీటి నుంచి ఎలా బయటపడాలి అని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని దాంట్లోంచి బయటపడవచ్చు. అంతే కదండి. అంటే మనకి ఏ విషయంలో అయితే సరైన నాలెడ్జ్ లేదో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని వాటిని కనుక ఉపయోగిస్తే మనం ఆ కష్టం నుంచి బయటకు రావచ్చండి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సుఖాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకుంటే కష్టాలు వచ్చిన 10 మంది మనకు హెల్ప్ చేస్తారు. రెండోది, మనకు ఎక్కడైతే నాలెడ్జ్ లేదో, ఆలోచన దాని సరిగా లేదో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొని ఆ కష్టాల్లోంచి చక్కగా బయటపడవచ్చు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు సుఖాలు అనేవి జీవితంలో అందరికీ సహజము.
కష్టాలు వచ్చినప్పుడు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఓకే, ఈ కష్టం మనకి ఏం పాఠం నేర్పుతుంది, మనం ఏ మిస్టేక్ చేసామో చెప్తుంది, ఎక్కడ నాలెడ్జ్ లేదో మనకు చెప్తుంది. అదే కాకుండా ఎప్పుడైతే మనిషి కష్టాలు ఎదుర్కొని కష్టం నుంచి బయటపడతాడో ఆ మనిషి మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్ అవుతాడు. చాలా మంది తెలుసుకోవటంలా, కష్టాలు వచ్చినా భయపడితే ఉపయోగం ఉందండి, ప్రాబ్లం సాల్వ్ కాదు కదా, కష్టాల నుంచి బయటకు రాలేరు కదా. కాబట్టి తెలుసుకోవాల్సింది మనకి ఈ కష్టాల వల్ల కూడా మనకు చాలా లాభం ఉంది. ఎందుకంటే మనం కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటాము, మన మిస్టేక్స్ ఏందో మనం తెలుసుకుంటున్నాము, వాటిని కరెక్షన్ చేసుకుంటున్నాము. అప్పుడు మీరు బాగా మానసికంగా శారీరకంగా బాగా స్ట్రాంగ్ అవుతారు. అందుకని అది సైకాలజిస్ట్గా నేనేం చెప్తానంటే, మా దగ్గరకు అవసరం వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే కష్టాలను ఎదుర్కొని ముందుకు నడుస్తారో వాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. అంతేగాని ఎప్పుడు సుఖాలు అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక సామాన్యులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎవ్వరం కూడా కష్టాలకి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కష్టాలను చక్కగా నేర్చుకొని ఆ కష్టాలను కన్నా మనం సాల్వ్ చేసుకుంటే జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళొచ్చు, చక్కగా జీవితాన్ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. డాక్టర్ గారు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, కష్టాల నుంచి ఎలా బయటపడాలో చక్కగా వివరించారు. కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు జీవితంలో గొప్ప వ్యక్తులు అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.